అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భాగ్యనగరంలో కొనుగోలుదారులతో టపాసుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కాకరపూల వెలుగులు, టపాసుల శబ్దాలతో హైదరాబాద్ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది. బాణాసంచా దుకాణాల్లో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. మా కరెస్పాండెంట్ విక్రమ్తో మాట్లాడదాం. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? దీవాలి సందడి టపాసుల దుకాణాల వద్ద ఎలా కనబడుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, భాగ్యనగరంలో దీపావళి సందడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. టపాకాయల కొనుగోళ్లు విక్రయాలు అయితే భారీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఏ విధంగా ఉన్నాయి విక్రయాలు అని చెప్పి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు ఏ విధంగా ఉన్నాయి? కొత్త రకం టపాకాయలు ఏమైనా వచ్చాయి మార్కెట్లోకి? కొత్త రకం టపాకాయలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ టపాకాయలు వచ్చాయి. కానీ గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం సేల్ చాలా తక్కువ ఉన్నది. జనాలు కూడా ఇంకా బయటికి వెళ్ళలేరు. ఇప్పుడు పండుగ కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ పెరుగుతుందని అనుకుంటున్నాము. కానీ గత సంవత్సరానికి పోలిస్తే మాత్రం కొంచెం సేల్ తక్కువనే ఉంది. కానీ టపాకాయలు మాత్రం చాలా మంచి టపాకాయలు, ఆపరేషన్ సింధూర్ లాంటి టపాకాయలు కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసినాము. అంటే మనం చూసుకోవచ్చు, టపాకాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు తగ్గాయా, పెరిగాయా? జిఎస్టీ ప్రభావం ఏమైనా ఉందా? జిఎస్టీ ప్రభావం ఉంది. గత ఏడాదికి పోలిస్తే ఈ సంవత్సరానికి చాలా పెరిగినాయి టపాకాయల ధరలు. కానీ ఆ ధరలకు మేము కొంచెం తగ్గించి జనాలని కొంచెం ఆకర్షించి ఇస్తున్నాము. మొత్తమే చూసుకోవచ్చు, వ్యాపారులు అయితే చెప్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం మందకోడిగానే వ్యాపారం కొనసాగుతుందని చెప్పుకున్నారు. జిఎస్టీ ప్రభావం కారణంగా కొంత మేరకు ధరలు తగ్గినట్టు చెప్తున్నారు. అదేవిధంగా కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. హరి, ఆల్రైట్ విక్రమ్, దీపావళి వచ్చిందంటే టపాసులు కాల్చాల్సిందే అంటున్నారు హైదరాబాద్ వాసులు. ధరలు ఎంతున్నా టపాసులు పేల్చాల్సిందే అంటున్నారు. పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం టపాసులు కొనుగోలు చేస్తున్నాం అంటున్నారు. హైదరాబాద్లో బాణాసంచా ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఇస్తారు. దీపావళి పండగ వచ్చిందంటే చాలు టపాసుల మోత మోగుతుంది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. ఏ షాపు దగ్గర చూసినా కానీ ఇదే విధంగా ఉన్నారు. కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ విధంగా దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే ప్రతి దీపావళి పండుగకు టపాసులు కాల్చాల్సిందేనా? తప్పదు కదా సార్. దీపావళి పండుగ అంటేనే చిన్నపిల్లల పండుగ. క్రాకర్స్ అనేది కంపల్సరీ. ప్రతిసారి మనం హైదరాబాద్లో చాలా ఘనంగా జరుపుకుంటారు దీపావళి పండుగని. ఈసారి కూడా అంతే పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో క్రాకర్స్ కొనడానికి షాపుల దగ్గర హడావుడిగా ఉన్నారు. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తీసుకుంటున్నారా, లేదంటే బాగా సౌండ్ రావాలి, మంచి లైటింగ్ రావాలి అనే క్రాకర్స్ తీసుకుంటున్నారా? లేదండి, ఎకో ఫ్రెండ్లీ ప్రిఫర్ చేస్తున్నాం సార్. కొంచెం నేచర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ ప్రిఫర్ చేస్తున్నాం. జనాలందరూ కూడా ఎకో ఫ్రెండ్లీకి మూవ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పిల్లలు పెద్దలు అందరిని కూడా తీసుకొచ్చేసి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే దీపావళి పండుగ క్రాకర్స్ ఏ విధంగా ఉంటుంది? అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వాడుతున్నారా, లేదంటే కెమికల్సా? అంటే అంత డిఫరెన్స్ తెలియదు కానీ ఫ్లవర్ పాట్స్, ఓకే, ఐ మీన్ చక్రాస్, ఇలాంటి పిల్లల కోసమే మెయిన్ ప్రిఫరెన్స్. గత ఏడాదితో పోల్చుకుంటే ధరలు ఎట్లా ఉన్నాయి ఈసారి? ధరలు అనేది ఆల్మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ లేదు కానీ అండి, షాప్ టు షాప్ దెర్ ఈజ్ నో కంట్రోల్. ఓకే, ఇక్కడ ఒక ప్రైస్ ఉంటుంది, ఇంకొక దగ్గర సొసైటీల్లో కొన్ని సొసైటీస్ ఇస్తున్నాయి. లైక్ సనత్ నగర్ సొసైటీ ఉంది, అక్కడికి ఇక్కడికి లిటిల్ బిట్ డిఫరెన్స్. బట్ వేరే దగ్గర హోల్సేల్ అని చెప్పి కూడా దీనికన్నా 20-30% ఎక్కువ ఉన్నాయి. అది దానికి ఒక కంట్రోల్ లేదు. అంటే ఏ క్రాకర్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు జనరల్గా? అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు అవి ఎక్కువ. అదే యూత్ ఉన్నారనుకోండి, 30 షాట్స్ అని 1000 వాలాలు, రాకెట్లు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాం. టపాసులు పేస్తావా బాగా? ఏంటి ఇష్టం నీకు? చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పెన్సిళ్ళు, థ్రెడ్స్. బాగుంటుందా దీపావళి పండుగ? బాగుంటుంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ తీసుకొని టపాసులు వేస్తుంటారు. హైదరాబాద్లో మోత మోగుతుంటుంది. ఇప్పటికే గత 3 రోజుల నుంచి ఈ విధంగా క్రాకర్స్ కొనుగోలు చేసేసి తీసుకెళ్తారు. పండుగ రోజు మొత్తం ఇదే పరిస్థితి. కాకపోతే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా స్పెడ్స్ పెట్టుకొని, లేదంటే చాలా జాగ్రత్తగా టపాసులు కాల్చాలని సాక్షి కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఎలాంటి పండగ పూట విషాదం జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరసం బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.